హార్దిక్ పాండ్యా క్రీడా వర్గాల్లో ఎక్కడ చూసినా ప్రస్తుతం ఈ టీమిండియా స్టార్ ఆల్రౌండర్ గురించే చర్చ నడుస్తోంది. ఐపీఎల్ 2024లో భాగంగా ముంబై ఇండియన్స్ పగ్గాలు చేపట్టిన పాండ్యా సొంత జట్టు ఫ్యాన్స్ ను కూడా ఆకట్టుకోలేకపోతున్నాడు. ముఖ్యంగా రోహిత్ శర్మ స్థానంలో పాండ్యా సారథిగా నియమితులవడాన్ని ఇప్పటికీ ముంబై జట్టు ఫ్యాన్స్ జీర్ణించుకోలేకపోతున్నారు. అదేవిధంగా పాండ్యా సైతం మైదానంలో తన ప్రణాళికలను అమలు చేయడంలో సఫలం కాలేకపోతున్నాడు. ఫలితంగా ముంబై ఇప్పటి వరకు ఆడిన 6 మ్యాచెస్లో కేవలం 2 మాత్రమే గెలిచింది. దీంతో పాండ్యా కెప్టెన్సీపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇక ఆటగాడుగాను హార్దిక్ పాండ్యా ఆకట్టుకోలేకపోతున్నాడు. ఇప్పటి వరకు 6 ఇన్నింగ్స్లో కలిపి 131 పరుగులు చేసిన ఈ పేస్ ఆల్రౌండర్ కేవలం 3 వికెట్లు మాత్రమే తీశాడు. ఫలితంగా టీ20 ప్రపంచ కప్ 2024 జట్టులో పాండ్యాకు అసలు స్థానం ఉంటుందా అన్న డౌట్స్ వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇండియన్ ఎక్స్ప్రెస్ తాజా కథనం వీటికి బలాన్ని చేకూరుస్తోంది. వరల్డ్ కప్ జట్టు ఎంపిక గురించి చర్చించేందుకు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్, చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ గత వారం సమావేశమైనట్లుగా సమాచారం. ఈ క్రమంలో హార్దిక్ పాండ్యాకు స్థానం ఇవ్వాలా వద్దా అనే విషయంపై దాదాపు 2 గంటల పాటు సుదీర్ఘ చర్చ జరిగినట్టు తెలుస్తోంది. అసలు పాండ్యా పూర్తి ఫిట్ గా ఉన్నాడా లేదా, ఆల్రౌండర్ గా ఏ స్థాయిలో సేవలు అందించగలుగుతున్నాడు అన్న అంశం మీద కూడా టీమిండియా మేనేజ్మెంట్ సందేహాలు వ్యక్తం చేసినట్లు వార్తలు వస్తున్నాయి. కానీ ప్రస్తుత ఫామ్, ఫిట్నెస్ దృష్ట్యా పాండ్యా ఎంపికపై ఇప్పుడే మేనేజ్మెంట్ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని తెలుస్తోంది.